అది పాపపు చెట్టు కాదు, పనికిమాలిన చెట్టు అంతకన్నా కాదు. అది కూడా మానవుల కోసమే, మన కోసమే నాటాడు దేవుడు. అయితే అది తినే టైం అది కాదు. వాళ్ళు ముందు తినాల్సింది జీవవృక్ష ఫలం. జీవఫలం తినాలి. తిన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు. వాళ్ళకి బలం కలుగుతుంది, మనోబలం కలుగుతుంది, దేహ బలం కలుగుతుంది, అన్ని రకాల బలం కలుగుతుంది ఆ పండు ద్వారా, జీవఫలం ద్వారా. అది తిన్న తర్వాత వాళ్ళకి చావు లేకుండా నిరంతరం జీవిస్తారు కనుక ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం? జ్ఞానం అవసరం. కాబట్టి దేవుడే పిలిచి ఆ జ్ఞాన వృక్షం పండ్లు కోసి ఇచ్చేవాడు, తినండి, ఇప్పుడు మీకు ఇది అవసరం అని. కానీ వాడు చూసావా ఏం చేశాడు? ముందుది వెనక, వెనకది ముందు. ముందు చేయాల్సినవి వెనక, వెనక చేయాల్సినవి. ఈ తారుమారు తంతు అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది దరిద్రం మనకి. ఏది ముందు, ఏది వెనక, ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్. లేదు ఈ ఆలోచన. మన మూల పితరులకే లేదు, మనకేడ తగలబడిద్ది? స్తోత్రం చెప్పు. కానీ ఇప్పుడు మనకు తగలబడిద్ది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి. ఇప్పుడన్నా మైండ్కి ఎక్కించుకుంటే ఆ తెలివి వచ్చి తగలబడిద్ది, లేకపోతే ఇటుని ఇటు వదిలేస్తే పోయిద్ది. బాగా వినండి, ఈ ఒక్కటగా చాలా విషయాలు తెలుసుకోవాలి. చాలా అన్నాడంటే ఎంతసేపు అనుకోవద్దు, నాకు ఓపిక ఉన్నంత వరకు చెబుతా. స్తోత్రం. అది మొట్టమొదట వాడు తినవలసినటువంటి పండును తిననీయకుండా దేవుడు వద్దన్న దాన్ని తినేటట్టు చేశాడు. అందువలననే మానవ జాతిలోనికి పాపం ప్రవేశించింది. ఇప్పుడు మళ్ళా దేవుడు ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చింది ఆ జీవవృక్ష ఫలాలు అంటే? ప్రకటన గ్రంథం 2లో చెప్పాడు, జయించు వానికి జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అవి తిని నిరంతరము వారు జీవించున్నట్లు జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తా అని ప్రకటనలో చెప్తున్నాడు. మానవ జాతి మొదటి నుంచి కూడా తారుమారు చేయబడింది. సరే, ఆ మ్యాటర్ పక్కన పెడదాం. ఇప్పుడు మొదట ఏది, తర్వాత ఏది? ఇప్పుడు కోటానికి వచ్చి కూర్చున్నావు. నేను చెప్పే తెలుగులో చెబుతున్నా, బాగా అర్థమవుతాయి. అరవందరం చెప్పట్లా, నేను అరవం అంతకన్నా చెప్పట్లా. కూటానికి వచ్చి కూర్చున్నావు. కూర్చున్న కాడి నుంచి నీ మైండ్ అంతా ఏంది? కూటమి ఎప్పుడు అయిపోయింది, బయటికి ఎప్పుడు పోదా, నా నెత్తి మీద చేయి ఎప్పుడు పెడతాడు, నా కోసం ప్రార్థన ఎప్పుడు చేస్తాడు, నా సమస్య ఎప్పుడు పోయిద్ది, నా అప్పులు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ఒక మాట చెబితేనంట అప్పులు పోతాయంట, రోగం తగ్గిద్దంట, రిపోర్ట్ మారిద్దంట. ఎవరో చెప్తారు, చెప్పిన మాటలను బట్టి వచ్చి కూర్చుని. ఇక ఎన్ని వారాలు వచ్చి కూర్చున్నా సరే, మరి ఎన్ని వారాలు నెత్తిన చేయబెడితే ఆ కార్యం జరిగిద్దో వీళ్ళే అడుగుతారు. ఒక 7 వారాలు వస్తే సరిపోయిద్దా? 7 వారాలు ఆయన మన కోసం ప్రార్థన చేస్తే సరిపోయిద్దా? 3 వారాలు సరిపోయిద్దా? 10 వారాలా? 14 వారాలా? 21 వారమా? నేను ఒక మాట చెప్తున్నా, 7 వారాలు లేదు, 3 వారాలు లేదు. మొదట నీవు చేయవలసినది కానీ నువ్వు చేయకపోతే ఎన్ని వారాలు వచ్చినా, నేను ఎన్నిసార్లు నేను ఎత్తిన చేయబెట్టినా తుస్సే. పచ్చిగా చెప్తున్నా, నీకు మైండ్ సరిగ్గా పనిచేస్తే విను. ముందు చేయవలసిన దాన్ని ఏదో నువ్వు గుర్తుపట్టి దాన్ని కానీ నువ్వు చేయగలిగితే 1 వారం చాలు కార్యం జరగటానికి. అర్థమైందా? నువ్వు చేయవలసిన దాన్ని, నేను చెప్పిన విషయాన్ని, దేవుడు చెప్పిన విషయాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు 100 వారాలు వచ్చినా బుస్సే. ఏది నువ్వు ఏది కోరుతున్నావో, ఏ కార్యం జరగాలని కోరుతున్నావో దాని సంగతి చెప్తున్నాను నేను. మొదట ప్రభువు చెప్పింది ఏంటంటే, బాగా వినండి, మొదట ప్రభువు చెప్పింది ఏంటంటే, మీకు అక్కరగానున్నవేవో నాకు తెలుసు, మీ పరలోక తండ్రికి తెలుసు, కాబట్టి మీరు ముందు వాటి కోసం వెంపర్లాడొద్దు, ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకుడి అన్నాడు. మొదట అని వాడాడు అక్కడ. ఆ మొదట అన్నదాన్ని రౌండ్ కొట్టుకోవాలి బైబిల్లో, అది సీరియస్. మొదట ముందు చేయాల్సింది ఏంది?
ముందు జీవవృక్ష ఫలం తింటే తర్వాత మంచి చెడుల తెలివినిచ్చే పండు దేవుడే ఇస్తాడు. కానీ ముందు పోయి మంచి చెడుల తెలివినిచ్చే పండు కోసుకొని దరిద్రం తెచ్చుకున్నారు. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో అవుదామని ఏదో అయిపోయారు. చివరికి మళ్ళా దేవుడు వాళ్ళ కోసం, వాళ్ళ నుంచి వచ్చే జనాంగమైన మన కోసం, అందరి కోసం ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన రిస్క్ చేయాల్సి వచ్చింది మనం చేసినటువంటి, మన పితరులు చేసిన దరిద్ర పనికి. అలాగే ఇప్పుడు మనం కూడా తారుమారుగా చేసే పనుల వల్ల మళ్ళీ దేవుడు రిస్క్ చేస్తూ ఉంటాడు. ఆయన ఓర్పు గలవాడు, ప్రేమ గలవాడు కదా. మనం ముందు చేయాల్సింది వెనక చేయాల్సింది ముందు చేస్తూ ఉంటే ఎప్పుడు తెలివి తెచ్చుకుంటారా మీరు అనుకుంటానే మళ్ళీ మనల్ని భరిస్తూ ఉంటాడు ఆయన. అయితే ప్రేమ గల దేవుడు ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా చెప్తూ ఉంటాడు. అక్కడ ఏం రాస్తుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మీకు ఆహారం కావాలని, వస్త్రం కావాలని, మీ దేహానికి ఆరోగ్యం కావాలని, మీ సమస్యలకు పరిష్కారం కావాలని, మీరు ఎదుర్కొంటున్న సమస్త సమస్యలకు జవాబు రావాలని మీరు కోరుకుంటారని మీ అక్కరలు ఎరిగిన తండ్రికి ముందే తెలుసు. అయితే అవన్నీ మీరు పొందునట్లు మీరు మొదట చేయవలసింది ఏమిటంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకండి, తరువాత అన్నీ మీకు దొరుకుతాయి అన్నాడు. ముందు ఇది చేయండి, తర్వాత అది మీకు వచ్చిద్ది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. నీకున్న రోగాన్ని స్వస్థపరిచేది నా చెయ్యా, దేవుని వాక్క? పెద్దగా చెప్పాలి. ఆహా, దేవుని వాక్కు. ఏది మళ్ళోసారి చెప్పండి గట్టిగా, డౌట్ లేదుగా. నా హ్యాండ్ ఏం కాదుగా, దేవుని హస్తమే కదా, దేవుని వాక్యే కదా. అవునా కదా? మళ్ళీ అనుమానంగా చూస్తారు ఎందుకు? కన్ఫామేగా. దేవుని వాక్కు, దేవుని వాక్కు ఎక్కడుంది? దేవుని వాక్కు నీ రోగమును స్వస్థపరచగలుగుతుందన్న మాట బైబిల్లో ఉంది, చాలా చోట్ల ఉంది. అయ్యగారి చెయ్యని లేదు, దేవుని వాక్కుకు ఆ శక్తి ఉంది. అర్థమైందా? ఆ వాక్కును నువ్వు గైకొన్న ఎడల నీకు తప్పకుండా ఈ కార్యము జరిగిద్ది. దాన్ని మీకు రెఫరెన్సులు చూపించవచ్చు. అన్న మీరు చెప్తారు కదన్నా, మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో నమ్మిన వాళ్ళు చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందేదరని ఉంది కదా. మరి చేతులుంచడం ద్వారానేగా స్వస్థత. నాకు తెలుసు మీరు డైలాగ్ వేస్తారని నాకు తెలుసు, ఉంది. దానికంటే ముందు మీకు కొన్ని రిఫరెన్సులు చూపిస్తుందా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. ఇంట్రెస్ట్గా వినండి, ఎవరు దీన్ని మిస్ చేసుకోవద్దు ప్లీజ్. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఏంటి? ఆయన మాటలు అంట, దేవుని మాటలు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. అద్దుగో, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యము మనకు అనుగ్రహించేది ఏది? దేవుని సర్వ శరీరమునకు, మళ్ళా కంటికో, ముక్కుకో, చెవుకో, చెయ్యికో కాదు, టోటల్ బాడీ, సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయునది దేవుని వాక్కు. మరో చోట రాయబడి ఉంది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటాడు. 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం చదువు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అదుగో, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. అక్కడ చూడు, వాక్కు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది ఏమిటి? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చేదేంటి? పెద్దగా చెప్పండి అండి, మీకు వాక్కు రావట్లేదు ఏంది? వాక్యం ఇవ్వండి కొద్దిగా. అవునా? ఆయన వాక్కు, ఆయన మాట, ఈ 2 చోట్లేనా? ఇంకా బోల్డ్ అన్ని చోట్ల ఉంది.
ఆయన వాక్కు స్వస్థపరుస్తుంది. ఆయన వాక్కు జీవాన్ని దయచేస్తుంది. తన వాక్కును పంపి ఆయన కార్యాలను జరిగించే దేవుడై ఉన్నాడు. ఆయన మాట సెలవీయగా అలాగూ జరిగెను. ఓకేనా? వీటన్నిటికంటే ఇంకా సూపర్ వచనం చూపిస్తా. మార్కు సువార్త 9వ అధ్యాయం. దయ్యం పట్టిన కొడుకుని తీసుకొచ్చాడు తండ్రి యేసు ప్రభు దగ్గరికి. ప్రభువా, నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను వాడిని ఆ దయ్యాన్ని ఎల్లగొట్టి వాడిని బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు, నీ వలనైనా ఏమన్నా అయితే వీడిని బాగు చేయి అని అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఇది ఇంకా పెద్ద మాట. ఇందులో సర్వశరీరానికి ఆరోగ్యం మాత్రమే కాదు, ప్రతి విషయములోనూ సాధ్యమే అన్నాడు. ఇది చాలా భయంకరమైన మాట. అసాధ్యం అన్నది లేని వ్యక్తులు ఇద్దరు. ఒకటి దేవుడికి అసాధ్యమైనది ఏమైనా కలదా? లేదు. తర్వాత దేవుణ్ణి నమ్మినవాడు. దేవునికి అసాధ్యమైనది లేదు. అలాగే దేవుని వాక్కును నమ్మి విశ్వసించిన వానికి కూడా అసాధ్యం అన్నది లేదు. కొడితే గట్టిగా. ఓకేనా? ఇప్పుడు యేసు ప్రభు వారు వాని నమ్మకంతో అవసరం ఏముంది? వచ్చావా, టచ్ పో అనొచ్చు, లేకపోతే ఇదిగో తాకాను పో అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు, వచ్చావుగా ఇంక అయిపోయింది పో అనొచ్చు. కానీ అలాగ అంటల్లా ఆయన. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఏమి నమ్మాలి? ఆయన మాటలను నమ్మాలి, ఆయనను నమ్మాలి, ఆయన వాక్కును నమ్మాలి, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచాలి. ఎన్ని చోట్ల ఉందనుకున్నావు ఈ మాట? యోహాను సువార్త 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అవి మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఇక్కడ ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? దేవుని మాట, దేవుని వాక్కు. ఎంతమందికి అర్థమైంది? నిన్ను బాగు చేయడానికి నీ దగ్గరకు దేవుడు పంపే వాక్కును నువ్వు పెడచెవిని పెట్టి కూటమైనాక వెనక్కి వస్తే నేను నీ నెత్తి మీద చేయి పెడితే ఏం ఒరిగిద్ది? నీ బొందా నా బొందా? అది నేను చెప్పాలనుకుంది. దేవునికి స్తోత్రం. అసలు పాయింట్ ఇది. నిన్ను బాగు చేసేది షాలేం రాజు అనే వాడి చెయ్యి కాదు, జీవము గల దేవుని వాక్కు. అది నీకు బాగా మైండ్కి ఎక్కాలి. ఇది ఆ వాక్కు ఎంత శక్తి గలదంటే అది నీ హృదయంలోగా నువ్వు తీసుకోగలిగితే నేను నీ మీద చేతులుంచే నిమిత్తం లేకుండా నేను హీల్ అయిపోతావు. నేను నీ మీద చెయ్యి ఉంచి నీ మామిడికేసి బాధాల్సిన అవసరంలా. ఈ మాటలు వింటూ ఉండగానే నువ్వు హీల్ అయిపోతావు, స్వస్థత పొందుతావు. తెలుసా నీకు ఆ సంగతి? చాలామంది అనుకుంటారు యేసు ప్రభు ముట్టే బాగు చేశాడని. ముట్టి కాదు, ఆయన వాక్కు ద్వారా బాగు చేశాడు. అలాగన విశ్వసించిన వాడిని పెద్దగా మెచ్చుకున్నాడు యేసయ్య. శతాధిపతి ఏమన్నాడో తెలుసా? మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్య మా కన్నీళ్ళు ఎదురు చూసేనయ్య. నీ మాట కోసమే యేసయ్య నా
చూసేనయ్యా. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము. ఏమండి, మనిషికి రక్షణ ఎట్లా కలిగిద్ది? ఆయన మాటను విశ్వసించుట ద్వారా. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయమందు విశ్వసించుట ద్వారా నీవు రక్షింపబడుదువు అన్నాడు రోమాపత్రికలో. వినుట వల్ల విశ్వాసము కలుగును, వినుట దేవుని గూర్చిన మాట వలన కలుగును. దేవుని మాట వెల్లడైనప్పుడు మనిషి విశ్వసిస్తాడు, విశ్వసించిన వాడు రక్షించబడతాడు. ఇప్పుడు రక్షణాధారం ఏమైంది? ఆయన వాక్కు. చూడు, ఒక మాటకి ఇన్ని లింకులు ఉన్నాయో చూడు. ఏముంది? వాక్యమేగా, ఇంటే అందాం, లేదా రోడ్లెంబడి తిరుగుదాం అంటే రోడ్లెంబడి తిరిగితే చాలా పోయిద్దిరా పెద్దోడా అని చెప్దాం అనిపిస్తుంది. కానీ ఇక ఏం చేద్దాం మరి? ఇప్పుడు బతిలాడుకుంటున్నా, దేవునికి స్తోత్రం. బజార్లో రోడ్లెంబడి తిరిగితే ఏమొచ్చింది నాయన? అమ్మా, ఉన్నంత మాటలో ఉంది, ఆయన వాక్కులో ఉంది శక్తి. చేతుల్లో, కాళ్ళల్లో, మూతుల్లో లేదు. ఎక్కడుంది? ఆయన వాక్కులో ఉంది. అన్నా, అసలు నువ్వు ఒక మాట బలికే అన్నా, నా మూతిలో ఉందా స్వస్థత? నువ్వు ఊరగట్ట చేయబెట్టానా చాలా అయ్యబ్బో, అంతేగాని వాక్యమేనావు, అంతేగాని దేవుని వాక్కు హృదయంలో చోటిపోవు. పిచ్చి మొహమా, ముందు చేయాల్సింది ఇది. ఆయన వాక్కును నీ లోపలికి రానివ్వగలిగితే షాలేము రాజు నీకు అందిన అందకపోయినా నువ్వు బాగుపడతావు, విడుదల పొందుతావు, స్వస్థత పొందుతావు, రక్షింపబడతావు, బాగుపడతావు. ఆ వాక్కు ఎప్పుడైతే నీ లోపలికి వచ్చేస్తా ఉంటుందో, నీ లోపల వాక్కు నిలబడిద్దో, నీ మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ నాశనం అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? వాక్కుకు ఆ శక్తి ఉంది, దేవుని మాటకు ఆ బలం ఉంది. ఆ వాక్యాన్ని నీ లోపలికి తీసుకుంటే దయ్యాలు నీ లోపలికి రావు అని చెప్పాడు బైబిల్లో. దయ్యాలు మరి ఎక్కడికి వస్తాయి? ఎవరిలో అయితే వాక్యం ఉండదో వారిలోకి వస్తాయి. ఆ మాట స్పష్టంగా బైబిల్లో ఉంది. లూకాసు వార్త 11 చదివినా, మత్తయి సువార్త 12 చదివినా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాడు. చూస్తారా? చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువు. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అక్కడ ఏం రాశాడంటే, ఒక చోట కాదు ఈ మాట, 2 చోట్ల. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో కూడా రాశాడు. అక్కడ ఏం రాశాడు? నీరుంటే దానికి ఏమైంది? దెయ్యానికి నీళ్ళంటే పడవ అయింది. అపవిత్రాత్మకు నీళ్ళంటే పడవ. మరి నీరు లేని చోట్ల తిరగటం ఏంది? అది అంటే నీరున్న దగ్గరికి అది రాదా? మరి అట్లయితే ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి 8:28లో దయ్యాలు పట్టినోళ్ళు దయ్యాలు వెళ్ళగొడితే యేసు ప్రభు పందుల్లోకి చొరబడి పందులు మొత్తం కలిసి నీళ్ళల్లోకి పోయినాయి. ఆ నీళ్ళలోకి తీసుకెళ్ళింది ఏవి? పందుల్ని. ఓయ్ చెప్పు, ఏవి? దయ్యాలు. ఏడికి తీసుకెళ్ళినాయి? మరి నీళ్ళంటే పడవ దయ్యాలకి? నీళ్ళంటే పడవని కాదు, నీరు అంటే వాక్యం. మనుషుల హృదయాలు వెతికిద్దది దయ్యం. ఏ హృదయంలో దేవుని వాక్కుకు స్థానం లేదో అక్కడ కూర్చుంటుంది అది. ఎవరి హృదయంలో దేవుని వాక్కుందో వారి లోపలికి దయ్యం ప్రవేశించలేదు. వెలపటుండి శోధించటమే కానీ లోపలికి రాలేదు. ఎవరిలో అయితే దేవుని వాక్కు ఉండదో వారిని శోధించిద్ది, ఒక ఆట ఆడుకుంటుంది. ఎంతమందికి అర్థమైంది? మరి ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సింది ఏంది?
చదవాల్సిందేంది, ధ్యానించాల్సిందేంది, వినాల్సిందేంది, హృదయంలో తీసుకోవాల్సిందేంది, భద్రంగా కాపాడుకోవాల్సిందేంది? అది ముందు ఇది. దీన్ని పక్కన పెట్టి ఇక మిగిలినవి చేసినవన్నీ ఏమవుతాయి? తిక్కల పనులేగా, వాటికి అంత ఆన్సర్ లేదుగా. అది రహస్యం. ముందేది, తర్వాత ఏది? ప్రభువు చెప్పాడు, అక్షయమైన దానికోసం కష్టపడండి, క్షయమైపోయే దానికోసం కష్టపడొద్దు. ముందు వెతకాల్సింది అక్షయాహారం, తర్వాత మీకు క్షయమయ ఆహారం దేవుడు ఇస్తాడు. మీరు దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరంలా. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, పిదప మీకు అన్నీ దొరుకుతాయి అన్నాడు ప్రభు. ముందేది, తర్వాత ఏది? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు దేవుని మాటల్ని లోపలికి తీసుకోకుండా, దేవుని మాటలకు నీ యందు స్థానము లేకుండా, నువ్వు నా దగ్గరికే కాదు, నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినా బాగుపడవు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రక్షింపబడాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. స్వస్థపడగోరుచున్నావా? దేవుని మాటలు తీసుకో. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. తెలివి, జ్ఞానం కలిగి ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. ఇవన్నీ ఆయన వాక్కులోనే ఉన్నాయి. ఇంతవరకు క్లియర్గా అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆయన మాటలోనే సమస్తము ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి ఏది మెయిన్ కావాలి? రైట్. ఆ మాటను వదిలిపెట్టి ఒట్టి చేతులు ఉంచితే ప్రయోజనం లేదు. దయ్యాలు ఎక్కడుండో, ఎక్కడ ఏ మనిషిలో దేవుని వాక్కు ఉంటుందో ఆ మనిషిలో దయ్యాలు ఉండలేవు. నా దగ్గరికి రక్షణ పొందినోళ్ళు కూడా వచ్చారు, కొంతమంది దయ్యం పట్టిందని. రక్షణ పొందినోళ్ళు కాదు, బాప్తిస్మం పొందిన వాళ్ళు వచ్చారు. అన్నా నాకు దయ్యం పట్టింది, అన్నా నాకు దయ్యం పట్టింది అనుకుంటా. అప్పుడు నేను వాళ్ళ మాడు మీద బాది ప్రార్థన చేయాలా, లేకపోతే ముఖం మీద లాగి 2 పీకి ప్రార్థన చేయాలా, కొరడా తీసుకొని వాళ్ళు ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి ప్రార్థన చేయాలి. అస్సలు టచ్ కూడా చేయలే వాళ్ళు. నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? బాయ్ బాప్తిస్మం పొందావా? బాయ్ పొందావా? పొందా. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరవు. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరిచి చెప్పింది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయింది. చదువుకున్నావా? ఇంటర్ చదివా. ఎంత చదివావు? ఇంటర్ చదివా. సరే అబ్బాయి బైబిల్దా తీ. నీలో ఎవరున్నారంటున్నావు నువ్వు? దయ్యం ఉందంటున్నావు. సరే, బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వ్యక్తులు ఎవరుంటారో చూద్దాం దా అని రెఫరెన్సులు చూపించి ఆ వ్యక్తి చేతే చదివిస్తా. నేను చేసే పని అది. పట్టుకొని తూత్రి భాత్రి జాత్రి అని తలకాయ పెట్టి బాధేదే ఉండదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నా. ఇప్పుడు నేను అలా హడావుడి చేసేదో పోయింది పో అని పంపించాను అనుకో, ఆ మనిషిలో వాక్యం లేదనుకో, ఆ పోయిన చుట్టం మళ్ళీ వచ్చింది. అది ప్రాబ్లం. ఎందుకు ఇంత టైం తీసుకోవటం, ఎందుకు ఇంత రిస్క్ చేయటం అంటే, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ముందు వాక్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తా. వాక్యంతో ఆ వ్యక్తిగా నింపబడే పని అయితే, పోయిన దయ్యం, వెళ్ళగొట్టబడిన దయ్యం ఇక మళ్ళీ రావడానికి లేదు. నేను చదివిస్తా. ఏం వచ్చినా చదివిస్తాను తెలుసా? మాయ్ నువ్వు బాప్తీసం ఎన్నేళ్ళు అయింది? 4 ఏళ్ళు. ఏం చదువుకున్నా? ఇంటర్ చదువుకున్నా. సరే కళ్ళు తెరు చూడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. బాప్తిస్మం పొందిన వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో చూడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అది బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఏమనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. అందరూ వినండి.
ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినండి. బాప్తిస్మం పొందక ముందు నీ పాపాలన్నీ నీ నెత్తినే ఉంటాయి. బాప్తిస్మం పొందినప్పుడే పాపములు కడగబడతాయి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 13-14 వచనాలు అనుకుంటా, ఒకసారి చూడు. 7వ వచనం నుంచి కిందికి చదువు. 22 నేను నేల మీద పడి సౌలా సౌలా 13-14 వచనాలు చూడు ఒకసారి. సౌలా సహోదర అది ఆ మొక్క వినండి. అయ్యా, బాప్తిస్మం పొందనోళ్ళు వినండి, పొందినోళ్ళు వినండి, పొందనోళ్ళు కూడా వినండి. 14 చదువు. అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అదయ్యా, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. బాప్తిస్మం పొంది, సౌండ్ పెంచండి. ఏమండి, నీరసం నాకండి, మీకు కాదు. ఏందండి, పెంచండి, సౌండ్ పెంచి చెప్పండి. బాప్తిస్మం పొంది, వాళ్ళు చెప్పట్ల, నోరే తెరవట్లేదు. అందరు కలిసి చెప్పండి. బాప్తిస్మం పొంది పాపాలు 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 అనుందా లేదా? బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే, పొందకపోతే నెత్తినే ఉంటాయిగా. ముందేం చేయాలి? దానివల్ల ఏం జరిగిద్ది? ఎప్పుడైనా కంచం కడుక్కోకుండా అన్నం తిన్నావా? తెప్పాల కడుక్కోకుండా వండావా? వాళ్ళకెళ్ళి చూస్తున్నా, మీరు కదా. అంటే వాళ్ళలో కూడా ఉండొచ్చు, దాన్నే ఉంది. కానీ ఆమె పుట్టింటికి పోయినప్పుడు వండుకోక ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. తెపాళ్ళ కడగకుండా వండుతారా? కొత్త ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇల్లు కడుక్కోకుండా ఇంట్లోకి ఎంటర్ అవుతామా? ఫస్ట్ చేసే పని ఏంది? అంతకుముందు వేరే వాళ్ళు అద్దెకుండి పోయారండి, ఇప్పుడు మనం ఉంటున్నాం. ఫస్ట్ చేసే పని ఏంది? ఇల్లు కడుక్కుంటాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి ముందు చేసే పని ఏంటంటే, ఆయన మనల్ని యేసు రక్తంతో కడుగుతాడు. బాప్తిస్మం పొందటం ద్వారా పాపాలు కడగబడతాయని చెప్పాడు. మరి ఇంకా పొందకుండా నువ్వు పైన ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? అవునా? మన తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది, మాల వేసుకున్నారు 41 రోజు, యేసు ప్రభు మాల వేసుకున్నారు. నేను అంటున్నాను, 41 రోజు నిష్టగా ఉండి తర్వాత మళ్ళా నువ్వు లోకానుసారంగా జీవించవచ్చని బైబిల్లో ఎక్కడా లేదు నాన్న. నేను అంటున్నాను, వేసుకునే మాల ఏదో లైఫ్ లాంగ్ వేసుకో, దాన్ని బాప్తిసం అన్నారు. ఇప్పుడు ఈ మాల వేసుకొని 41 రోజు దీక్ష తీసుకొని తర్వాత వదిలేస్తే దానివల్ల అనుకూరే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఏదో అందరూ వేసుకున్నారు, నేను వేసుకున్నాను అన్న ఆనందం తప్ప దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కానీ యేసు ప్రభు మొదట ఏం చెప్తున్నాడో ఆ మాట విను. ఏంటంటే, బాప్తిస్మం పొంది టోటల్గా క్లీన్ అవు. అది పర్మనెంట్ సొల్యూషన్ నీ పాపానికి. 41 రోజు నీతి బతుకు అది మన సమస్యకు పరిష్కారం కాదు. ఏదో ఆత్మానందం పరమానందం అన్నట్టు దానివల్ల ప్రయోజనం లేదు నాన్న. అయినా వేసుకున్నావు. నేను అంటున్నాను ఏంటంటే, ఎటుగుడి దేవుని కొరకు నీతిగా బతకాలని దీక్ష పూనేవు గనుక అదేదో బాప్తీసం తీసుకో. నువ్వు బాప్తీసం పొందావా, ఇక ఈ పై దీక్షలు అవసరంలా నీకు. ఆల్రెడీ నువ్వు దీక్షాబద్ధుడవే, నువ్వు పరిశుద్ధుడవే. పాపానికి దూరంగా ఉంటే చాలు, అదే పథ్యం. మనకి ఇచ్చిన పథ్యం ఏంటంటే, పాపానికి దూరంగా ఉండటమే పథ్యం. ఇక నువ్వు కింద పండుకో, నేల మీద పండుకో, చెప్పులు లేకుండా తిరుగు,
ఒకటికి పోయి వచ్చినప్పుడు ఒక పని చేయి, రెండుకి పోయి వచ్చినప్పుడు నీళ్లు పోసుకో, ఇవన్నీ ఏం లేవు. స్తోత్రం.